ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త 62వ కీర్తన, కీర్తనల గ్రంథము 62వ కీర్తన 7వ వచనము. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. దావీదు రాసినటువంటి కీర్తన ఇది. అతడు ఎంత గొప్పగా దేవుని పైన ఆధారపడి ఉన్నాడో ఈ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. అతడు ఏమంటున్నాడంటే, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలుగును అని చెప్తూ ఎంత తన కష్టంలో ఉన్నాడు. తనేమి బాగుండి రాయలేదు ఇది. అందరూ ఏ విధంగా తన పైన పోరాటం చేస్తున్నారు, ఏ విధంగా తనను పడద్రోయాలని చూస్తున్నారో అదంతా కూడా చెప్తూ తనైతే తన మట్టుకు తాను దేవుని నమ్ముకొని మౌనంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. తన ప్రాణంతో అది ఆ మాటనే అతడు చెప్తూ ఉన్నాడు. అందుకే అతను అంటున్నాడు, నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా రక్షణకు నా మహిమకు కూడా దేవుడే ఆధారమని అతడు చెప్పగలుగుతున్నాడు, డిక్లేర్ చేయగలుగుతున్నాడు. మనం కూడా ఆ విధంగా దేవుణ్ణి ఆధారం చేసుకున్నట్లయితే మనం కూడా ఎంతో అద్భుతంగా దేవుడు మన జీవితంలో చేసే అనేకమైన కార్యాలను మనం చూడగలము. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు రాబడినప్పుడు, అంటే దేవుడే వారిని బయటకు తీసుకొచ్చాడు. ఆ సమయంలో వారికి దేవుడు చూపించినటువంటి ఆ గొప్ప రక్షణను మనం చూసినట్లయితే ఎంత ఆశ్చర్యమవుతుంది. మీరు ఊరికే ఉండండి, ఊరికే నిల్చుని చూడండి, దేవుడు రక్షణ మీకు ఇస్తాడు అని మోషే చెప్పాడు. అయితే ఆ ఎర్ర సముద్రము ఏ విధంగా పాయలైందో ఎంతో అద్భుతమైనటువంటి విషయం. ఎండిన నేల మీద, ఆరిన నేల మీద వారు ఒక మార్గం ఏర్పడింది. ఆ మార్గం మీద వారు నడవగలిగారు, నడిచి ఒక సముద్రాన్నే దాటిపోగలిగారు. ఎంత అద్భుతమైనటువంటి విషయం అది. ఏ సైంటిస్ట్ కూడా ఈ లోకంలో చేయలేడు. యోర్దాను నీళ్లను అలా ఆపివేశాడు దేవుడు. అది ఏ సైంటిస్టు, ఏ గొప్ప వ్యక్తి కూడా చేయలేడు. ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. ఎట్లా కూల్చబడ్డాయి? కేవలం వారు స్తుతిస్తూ 7 రోజులు ఆ ఎరుకో ప్రాకారం చుట్టూ తిరిగారు అంతే. అయితే ఆ లాస్ట్ డే వారు ఎంత గొప్పగా కీర్తించి దేవుని స్తుతించినప్పుడు ఆ ఎరుకో గోడలు కూలిపోయాయి. అది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎన్నో డైనమైట్లు పెడితే తప్ప, పేలిస్తే తప్ప అది పడిపోదు. అలాంటి బలమైనటువంటి ఆ గోడలు కూలిపోయాయి. మరి ఆ అరణ్యంలో వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు అగ్నిస్తంభము, మేఘస్తంభము వాళ్ళను కాపాడుతూ వచ్చింది. మరి వాళ్ళకు కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు ఆకాశం నుండి కురిపించగలిగాడు. మరి వారికి కావలసిన నీళ్లను బండలో నుంచి నీళ్లు ఇవ్వగలిగాడు. ఇవన్నీ కూడా దేవుడు మాత్రమే చేయగలడు, ఇంకెవ్వరు కూడా చేయలేరు. అంత అద్భుతాలు దేవుడు వాళ్ళ జీవితంలో చేశారు. మరి మనం కూడా దేవుని పైన ఆధారపడితే చాలు, ఆయన తప్పకుండా చేస్తాడు. మరి నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు, అవి ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు. ఏ డాక్టర్ కూడా చేయలేరు. అంత అద్భుతమైనటువంటి ఆ కార్యములు దేవుడు చేశాడు. మరి అవన్నీ కూడా చూసిన తర్వాత కూడా మనం దేవుని పైన ఆధారపడకపోతే మనము అది మన యొక్క బుద్ధిహీనత అనే అనుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మీరు నా పైన ఆధారపడండి, నన్ను విశ్వసించండి, మీ చింత యావత్తు నా పైన వేయండి, నేను మీ కొరకు చింతిస్తున్నాను, మీకు కావాల్సిన సహాయం నేను చేస్తాను, మీ చింతలన్నీ నేను తీరుస్తాను, మీ కొరకు నేను చింతిస్తున్నాను. అంటే అక్కడ ఆయన చింత మన గురించి, అంటే మన జీవితంలో మనకున్నటువంటి ప్రతి కష్టం గురించి ఆయన చింతిస్తాడు. మనకేం కొదువ ఉందో దాని గురించి ఆయన చింతిస్తాడు. మనము మన పిల్లల గురించి బాధపడుతున్నామేమో దాని గురించి ఆయన చింతిస్తాడు. మన ఉద్యోగంలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో దాని గురించి చింతిస్తాడు. మనము ఏ సమస్యలో ఉన్నామో ఆ సమస్యలన్నిటి కొరకు కూడా ఆయన చింతిస్తాడు. నీవు అప్పుల బాధలో ఉన్నావా? ఆర్థిక ఇబ్బందులలో ఉన్నావా? ఉద్యోగంలో సమస్యలతో ఉన్నావా?
నీ కొలీగ్స్తో సరైనటువంటి సంబంధాలు లేవా? కుటుంబంలో సరైన రిలేషన్షిప్స్ లేవా? ఈ సమస్యలన్నిటిలో కూడా దేవుడు నువ్వు చింతిస్తూ ఉంటే నీకు బదులుగా ఆయన చింతిస్తాడు. ఎప్పుడైతే మన చింతన ఆయనకు ఇస్తామో అప్పుడు దేవుడు మన కొరకు చింతిస్తూ మన కొరకు సహాయం చేస్తాడు. ఆయనను మనం ఆయన పైన మనం ఆధారపడితే ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. అయితే మనమే ఏం చేస్తామంటే మనము అసలు ఆధారపడము. మనము ప్రతి విషయం కొరకు ఏ కష్టం వచ్చినా, ఏ సంకటం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ప్రాబ్లం వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే మనకు సహాయం చేయగలరో వాళ్ళకు ముందుగా ఫోన్ చేస్తాం. ఆ తర్వాతనే వాళ్ళు చేయగలిగితే ఇంక అసలు దేవుణ్ణి అడగడం కూడా మనం మర్చిపోతాము. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవునిపైన ఆధారపడినట్లయితే దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. సామెతల గ్రంథంలో కూడా ఏమని రాయబడిందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవునిపైన ఆధారపడు అని ఉంది కదా. అయితే మనము ఆ పని చెయ్యము, ఆ పని మాత్రం చెయ్యము. కానీ దేవుడు చెప్తున్నాడు, మనము నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచమని చెప్తున్నాడు. మన పూర్ణ హృదయంతో దేవుని అంగీకరించి మన పూర్ణ హృదయంతో దేవుని పైన నమ్మకం ఉంచినట్లయితే తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మనము నమ్మవలసినటువంటి పరిస్థితి మనలోనే ఉన్నది. మనం ఎప్పుడైతే ఆయనను విశ్వసించి ఆయన పైన మన నమ్మకం ఉంచుతామో మనల్ని దేవుడు తప్పకుండా చక్కగా నడిపించి మన జీవితంలో మనకున్నటువంటి కష్టములైనా ఏ ఇబ్బందులైనా కూడా వాటిని తీసివేయగలడు, సహాయం చేయగలడు. ఎస్తేరు దేవునిపైన ఆధారపడింది, మొర్దెకై దేవునిపైన ఆధారపడ్డాడు. కాబట్టి ఆ జనాంగం అంతా కూడా రక్షించబడింది. కంప్లీట్గా ఒక నేషన్ రక్షించబడింది. అదంతా ఎంత గొప్ప కార్యం అది. మనకు బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి అనేకమైన అద్భుత కార్యాలు మనకు తెలుసు. అబ్రహాము తన భార్య శారైని, అబ్రహాం భార్య శారైని రాజు తీసుకెళ్ళిపోయాడు. అయితే రాజును శారైని ఆ దేవుడు ఏ విధంగా తప్పించాడో మనకు తెలుసు. ఎంత అద్భుతంగా రాజుతోనే మాట్లాడాడు ఆయన. మాట్లాడినప్పుడు అతడు భయపడిపోయి ఆమెను తిరిగి అప్పగించడం జరిగింది. ఇలాంటివి కార్యక్రమాలు ఎన్ని చేశాడు, ఎన్ని అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ప్రతిదీ కూడా ఒక అద్భుతము. మనకు దేవుడు ఎంతో చక్కటి బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చాడు. దానిని ఆధారం చేసుకొని మనము ఆ వాక్యమును ఆధారం చేసుకొని వాక్యమును చదివి, వాక్యమును గ్రహించి, వాక్యమును ధ్యానించి, వాక్యము మనము మన జీవితాలలో ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని నెమరు వేసుకుంటూ దేవుని పైన మనం ఆధారపడితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనకు దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు ధైర్యం వస్తుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది, ప్రోత్సాహం వస్తుంది. మనము ఆ పనిని ధైర్యంగా చేయడానికి ముందుకు సాగుతాము. ఒకవేళ మనకు ముందు భయం ఉందేమో, మనం అయ్యో నేను ఎవరి మీద ఆధారపడాలని త్వరగా ఎవరి గురించో ఆలోచిస్తామేమో. కానీ మనము వాక్యం చదువుతూ ఉన్నప్పుడు దేవునిపైన ఆధారపడాలనే ఆలోచన మనకు వస్తుంది. అందుకే ఉదయకాలంన పెందల కడనే మనము దేవుని వాక్యంను చదివి ఆ వాక్యంను ధ్యానించి మనము ఆ దేవుని నుంచి ఎంతో ప్రోత్సాహం పొందుకోవచ్చు, ఎంతో ఆదరణ పొందుకోవచ్చు, ఎంకరేజ్మెంట్ పొందుకొని మనం ముందుకు సాగవచ్చు. మన జీవితాలలో ఈ దినం మనము ఏ సమస్యలు ఎదుర్కోబోతున్నామో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకే మనము ఉదయకాలంలోనే మొట్టమొదట దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ తర్వాతనే మనము ఇంకా మిగతా పనులు చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే మనము దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతాము, ఒక గొప్ప ధైర్యాన్ని పొందుకోగలుగుతాము. మనము ముందుకు సాగడానికి, మన జీవితంలో మన పనులన్నీ చేయడానికి, ఎంత గొప్ప పనైనా సరే దానిని చేయడానికి మనం ధైర్యం పొందుకుంటాము. అంతేకాదు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎదుర్కొంటాము అనే ధైర్యాన్ని కూడా మనం పొందుకోవచ్చు. దేవుడు మనతో ఉంటాడు అనే ధైర్యము, దేవుడు మనల్ని కాపాడుతాడు అనే ధైర్యము, దేవుడు మన పనులన్నిట్లో కూడా
మనల్ని నడిపిస్తాడు అనే ధైర్యము, మనకు మంచి ఐడియాస్ ఇస్తాడు, మనకు మంచి థాట్స్ ఇస్తాడు. మనము ఎవరిని కలవాలో అది కూడా ఆయన చెప్తాడు. మన యొక్క ఆలోచనలతో మనం ముందుకు పోతే కొన్ని ఫెయిల్ అవుతాయి. కానీ దేవుడు ఇచ్చే ఆలోచనతో, దేవుడి ప్రేరణతో ఎవరినైతే మనం కలుస్తామో అప్పుడు వాళ్ళు తప్పకుండా మనకు సహాయం చేస్తారు, మనకు అన్ని విధాల తోడ్పడతారు. ఆ ధైర్యం కూడా దేవుడే మనకిస్తాడు. కాబట్టి మనము దేవుని పైన ఆధారపడదాం. దేవుడే మనకు ఆధారము, మన రక్షణకు ఆయన ఆధారము, మన మహిమకు ఆయనే ఆధారము. ఆయన మనకు ఆశ్రయ. మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారమైన దేవ, నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ దినము మీరు ఇచ్చినటువంటి ఈ వాక్యమును, ఈ కృపావార్తను బట్టి నీకు వందనములు. అవును తండ్రి, నా రక్షణకు, నా మహిమకు నీవే ఆధారమని, దేవుడే ఆధారమని దావీదు ఎలా చెప్తున్నాడో మేము కూడా అలా చెప్పగలిగే కృపను మాకు దయచేయండి. నిన్ను మా బలమైన ఆశ్రయంగా ఉంచుకోవడానికి తండ్రి, నీ అందే మా ఆశ్రయం వెతుక్కోవడానికి, అదేవిధంగా ప్రభా మా పూర్ణ హృదయంతో నీ యందు నమ్మిక ఉంచి మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పైననే ఆధారపడడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము. అవును తండ్రి, ఈ దినం మేము ఏ సమస్యలు ఎదుర్కోవాలో మాకు తెలియదు. కానీ ప్రభా, నీకైతే సమస్తము తెలుసు. నీవు సమస్తం ఎరిగిన దేవుడు. మా చింత యావత్తు కూడా నీ పైన వేసి మేము ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నాయనా, నీవు మా కొరకు చింతిస్తున్నావని మేము జ్ఞాపకం పెట్టుకోవడానికి తండ్రి ప్రభా, నీవు మాకు సహాయపడే దేవుడు అని, మమ్మలను మా వెంట ఉన్నటువంటి దేవుడవు, నీ సన్నిధి మాతో ఎల్లప్పుడూ ఉంది అన్న విషయాన్ని మేము జ్ఞాపకం పెట్టుకొని నీ పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో తండ్రి నీవు తప్ప మాకెవరూ లేరు. నీవే నిజమైన దేవుడవు ప్రభా. నీకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు నాయనా. అందువల్ల నీ పైన మాత్రమే మేము ఆధారపడుతూ నిన్ను అడుగుతున్నాం తండ్రి. మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. ఈ పెందలకడ ఈ దినము మా పనులలో మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, ఈ దినమంతా కూడా మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండండి. మాకు కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి. మమ్ములను నీకు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినం మేము ఏ సమస్యలు ఎదుర్కోవాలో మాకు తెలియదు ప్రభా. మా ఉద్యోగ జీవితంలో మాకు కావలసినటువంటి ధైర్యంను, మాకు కావాల్సినటువంటి జ్ఞానంను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. విద్యార్థులను దీవించండి తండ్రి. వారికి చక్కటి ఆరోగ్యము, చక్కటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. వారు అధికమైనటువంటి జ్ఞానంతో చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకొని భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహ ప్రయత్నం సఫలం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను దీవించి ప్రభా, వారందరికీ చక్కటి సంతానం అనుగ్రహించండి తండ్రి. మా తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. నీవు సమస్తం చేయగలిగిన గొప్ప శక్తిమంతుడవు, సర్వాధికారివి, సర్వశక్తి కలిగినటువంటి దేవుడవు. నీ పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టి ప్రభా, వారిని దర్శించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. మా తండ్రి దేవా, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఎంతోమంది తండ్రి కృంగిన స్థితిలో ఉన్నారు ప్రభా. నిరాశతో, నిస్పృహతో ఉంటున్నారు. అలాంటి వారిని అందరినీ లేవనెత్తి వారికి చక్కటి ఉద్యోగంలో దయచేయండి, లేదా వారికి మంచి మార్గంలో వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. అప్పుల సమస్యల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించి సంతోషము అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి ప్రభా. ఎంతమంది తండ్రి అప్పుల బాధతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారో ప్రభా. అలాంటి బిడ్డలను ప్రభా మీరు దీవించండి ప్రభా. వారందరూ కూడా నీ పైన ఆధారపడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కుటుంబంలో సమస్యలను తొలగించండి ప్రభా. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నట్లుగా సహాయం చేయండి తండ్రి. ప్రభా నాయన, మనస్పర్ధలను తొలగించండి తండ్రి. శాంతి సమాధానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీ పైన ఆధారపడి తండ్రి ప్రతి కుటుంబం కూడా నిన్ను సెంటర్గా ఉంచుకొని ప్రభా, క్రీస్తు అనే పునాది పైన వారి యొక్క ఇండ్లు కట్టుకునేలాగున సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి,
వృద్ధులను చిన్నాలను ఆశ్రయించి వారికి అందరికీ కావాల్సిన సహాయము ఆదరణ కలిగించే మంచి స్థలాలు వారికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవ, అనారోగ్యంతో అస్వస్థతగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం. మీ గాయపడిన హస్తం చేత ముట్టండి తండ్రి, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. మరి ఐసీయూలోను తండ్రి, మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తి తండ్రి బయటికి తీసుకురండి తండ్రి. ఈ దినం అనేక ప్రొసీజర్స్ గుండా, సర్జరీస్ గుండా, కీమోథెరపీల గుండా, డయాలసిస్ల గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి. అవును ప్రభా, మరి భయంకరమైనటువంటి వ్యాధులు, మరి వేదనాభరితమైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా త్వరగా స్వస్థపరచండి ప్రభా. ఆ వేదన నుంచి వారికి విమోచన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి దేవ, వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను కూడా సరిచేయమని తండ్రి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. డాక్టర్లకు, నర్సెస్కి మంచి తెలివిని, జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. వారందరూ కూడా చక్కగా సేవ చేయగలుగుటకు సహాయం చేయండి తండ్రి. మీ సేవకులను ఆశ్రయించండి ప్రభా. ఎన్నో విధాలుగా వారు సేవలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా వారు ఆకర్షించగలిగే కృపను దయచేయండి. రక్షణ లేని వారు, మరి భయంకరమైన దుర్వ్యసనాలకు బానిసలైన వారు విడుదల పొంది వారిని వైపు తిరుగులాగా సహాయం చేయమని వేడుకొంచున్నాము ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, ఇజ్రాయెల్ దేశంని దీవించి తండ్రి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సరిచేసి మంచిగా వారు పరిస్థితులన్నీ బాగా తండ్రి సంతోషంగా జీవించులాగా కృప చూపించండి ప్రభా. మా తండ్రి యెరూషలేమును దీవించండి. వారి నగరంలో క్షేమము, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని వేడుకొంచున్నాము మా ప్రభా. మా దేశంను దీవించండి. మా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా మీరు సరిచేయండి. క్రైస్తవులు తండ్రి ఎంతో హింసలు ఎదుర్కొంటున్నారు. అనేక విషయాలు బయటికి రావడం లేదు కానీ ప్రభా, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు తండ్రి. ఈ పరిస్థితులన్నిటిని కూడా మీరు సరిచేయండి. అయితే తండ్రి మీ చిత్తము, మరి మేమందరం కూడా ఇలాంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులైనా కూడా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉండినట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, నిన్ను ఎరుగనటువంటి ప్రజలందరూ కూడా నిన్ను తెలుసుకునేలాగా కృప చూపించండి ప్రభా. భయంకరమైనటువంటి మూఢాచారాలు, అజ్ఞానం ఉంటుండగా దాన్ని అంతటినీ తొలగించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ. మా పట్ల మీ యొక్క కృపను అధికంగా కుమ్మరించమని వేడుకొంచున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.